మన దేశంలో ఐఏఎస్ అధికారులపై ఒక ప్రత్యేక అభిప్రాయం ఉంటుంది మనకు. దానికి కారణం ఎంతో మంది వాళ్ళ జీవితాలని సైతం పణంగా పెట్టి జనాలకు మంచి చేయడానికి పోరాడిన వారు. కానీ ఒక ఐఏఎస్ అధికారి ఎలా ఉండాలి, వాళ్ళ అధికారాన్ని ఎలా వాడుకోవాలి అంటే ఇలా మాత్రం అస్సలు ఉండకూడదు అనే విధంగా ప్రవర్తిస్తున్న ఈ ఐఏఎస్ అధికారి స్టోరీ ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. నేను కూడా ఐఏఎస్ ని, కాకపోతే ట్రైనీని. బట్ నాకు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కి ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ కావాలి. సెపరేట్ రూము, అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ ఉండాలి అంటూ వచ్చిన 2 రోజులకే ఆమె చేసిన హడావుడికి, ఆమె కోరిన గొంతెమ్మ కోరికలకి ఏకంగా ప్రభుత్వం షేక్ అయ్యి షాక్ తినింది. అమ్మా మహాతల్లి, ఇక మీ సేవలు మాకొద్దు అంటూ దండం పెట్టేసి ఇంకా బయలుదేరవచ్చు అంటూ టాటా చెప్పేసింది. ఇదంతా వింటుంటే ఎవర్రా బాబు ఇంత టాలెంటెడ్ గా ఉంది అనే డౌట్ వచ్చింది కదా. మరి ఆమె స్టోరీ వింటే ఇంకెలాంటి అభిప్రాయాలు వస్తాయో ఏమో. ఒకవేళ వస్తే మాత్రం కామెంట్ లో చెప్పండి. గత కొన్ని రోజుల నుంచి ఇండియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్న ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేత్కర్. ఈమె స్టోరీ మొత్తం విన్నాక ఇలాంటి వాళ్ళు కూడా ఇలా కూడా ఐఏఎస్ అవుతారా అని డౌట్ రావడం గ్యారంటీ. ఐఏఎస్ లో జాయిన్ అవ్వటానికి యూపీఎస్సీని చీట్ చేసింది. అసలు ఎవరు ఈ పూజా ఖేత్కర్, ఆమె స్టోరీ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికి ముందు చిన్న రిక్వెస్ట్. మేమిచ్చే ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా చూసాక మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. అలాగే చివర్లో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పూజా దిలీప్ ఖేత్కర్ 2023 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. సివిల్స్ క్రాక్ చేసి ముస్సోరీలో ట్రైనింగ్ అయిన ప్రతి ఒక్క అధికారికి 6 నెలల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే ట్రైనింగ్ లో నేర్చుకోలేని వాటిని ప్రొబేషన్ పీరియడ్ లో ప్రత్యేకంగా నేర్చుకోవచ్చు అని 6 నెలల ప్రొబేషన్ పీరియడ్ ఇస్తారు. అలా తన ప్రొబేషన్ పీరియడ్ కోసం మహారాష్ట్రలోని పూణే జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా అపాయింట్ అయింది పూజా ఖేత్కర్. అడ్మినిస్ట్రేషన్ కు క్లియర్ గా అర్థం చేసుకుని పనిచేయటం కోసం కలెక్టరేట్ కు వచ్చే ప్రజలతో ఎలా ఉండాలి, వారి సమస్యలను ఎలా తీర్చాలి, అడ్మినిస్ట్రేషన్ లో ఉండే అధికారులతో ఎలా నడుచుకోవాలి వంటి వాటిని నేర్చుకునేందుకు ముఖ్యంగా ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. కానీ పూజా ఖేత్కర్ మాత్రం తాను అప్పుడే కలెక్టర్ అయిపోయానన్న ఫీలింగ్ తో నానా రచ్చ చేసింది. ఎలాంటి రచ్చ అంటే, మేడం గారు ఇంకా అసిస్టెంట్ కలెక్టర్ గా ఛార్జ్ తీసుకోకముందే డైరెక్ట్ గా ఆ జిల్లా కలెక్టర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేసింది. నాకు ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తారు, నాకు రూమ్ ఎక్కడ అసైన్ చేస్తారు అని అడిగింది. పోనీలే పాపం తెలియదు కదా, కొత్త కదా, ఉండే కొద్దీ నేర్చుకుంటుందిలే అని అనుకున్న ఆ జిల్లా కలెక్టర్ సుహాస్ దివాసే, అమ్మా ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్న ఎవరికి ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయరు, వాటిని మీరే చూసుకోవాలి అని చాలా మర్యాదగా చెప్పారు. కానీ కలెక్టర్ చెప్పింది నమ్మకుండా డిప్యూటీ కలెక్టర్లకు వాట్సాప్ లో మెసేజ్లు పెట్టి మళ్లీ సేమ్ క్వశ్చన్ అడిగింది పూజ. దాంతో అటు నుంచి కూడా సేమ్ కలెక్టర్ చెప్పిన ఆన్సరే వచ్చింది. దీంతో అలా ఏం కుదరదు, నేను ఉండేందుకు ఇల్లు ఇవ్వాలని పట్టుబట్టింది. అయితే అక్కడితో ఆగితే ఇంత పెద్ద ఇష్యూ జరగకపోయేది. కానీ మేడం మరింత ఎక్స్ట్రీమ్ కు వెళ్లిపోయారు. కలెక్టర్ ఆఫీస్ లో తనకు నచ్చిన చోట కూర్చుంటానని ఆర్డర్స్ వేసింది. దానికి అలా ఎలా కుదురుతుంది, మీకు కేటాయించిన రూమ్ లోనే కూర్చోవాలని కలెక్టర్ చెప్పినా వినలేదు. కలెక్టర్ ఆఫీస్ లో పూజాకు 4th ఫ్లోర్ లో రూమునిచ్చారు. కానీ అందులో అటాచ్డ్ బాత్రూమ్ లేదని అక్కడ కూర్చోను అని చెప్పింది. అయితే పూజా తండ్రి దిలీప్ ఖేత్కర్ కూడా మాజీ ఐఏఎస్ ఆఫీసర్. దాంతో కూతురు కష్టపడిపోతుందని ఫీల్ అయిన తండ్రి దిలీప్ కూడా కూతురికి వత్తాసు పలకటం స్టార్ట్ చేశాడు. ఏకంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వెళ్లి తన కూతురికి కూడా విఐపి హాల్లో సీటు కేటాయించాలని అడిగారు. దాంతో సర్లే పోని అని అక్కడ కూర్చోటానికి ప్లేస్ ఇస్తే ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ సరిగ్గా లేవని కంప్లైంట్ చేసింది పూజ. దీంతో మళ్లీ సీన్ లోకి పూజా తండ్రి వచ్చాడు. కలెక్టర్ ఆఫీస్ మొత్తం వెతికి ఏకంగా జిల్లా అదనపు కలెక్టర్ కార్యాలయంలో కూర్చునేందుకు పూజాకు ఏర్పాట్లు చేయించారు. అక్కడితో ఆగకుండా ప్రొబేషనరీ ఆఫీసర్ల కోసం ప్రత్యేకంగా హాల్ ఎందుకు కట్టలేదు అంటూ జిల్లా అదనపు కలెక్టర్ తో వాదనకు దిగారు పూజా తండ్రి. దీంతో జిల్లా అదనపు కలెక్టర్ ఇంతకు ముందు పూజ ఎక్కడ కూర్చునేవారో అక్కడే కూర్చోవాలని స్ట్రైట్ గా చెప్పేశారు. ఆ తర్వాత ఆయన మంత్రిత్వ శాఖలో పనిచేయటానికి వెళ్లారు. అప్పుడే పూజ అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఉన్న వస్తువులన్నిటినీ తీయించేశారు. తన పేరుతో ఉన్న నేమ్ బోర్డును పెట్టుకున్నారు. అంతేకాదు సొంత లెటర్ హెడ్, విజిటింగ్ కార్డు, స్టాంపులు సహా తనకు సంబంధించిన వస్తువులన్నిటినీ అందించాలని తన అసిస్టెంట్ కు ఆర్డర్స్ వేశారు.
ఇది తెలిసిన జిల్లా కలెక్టర్ సుహాస్ దివాసే వెంటనే పూజాకు సంబంధించిన చిన్న వస్తువు కూడా ఆ రూమ్ లో ఉండకూడదని, ఆమె వేరే గదికి వెళ్లాలని ఆర్డర్స్ పాస్ చేశారు. దాంతో పూజ రెచ్చిపోయింది. ఇప్పుడు ఈ రూమ్ నుంచి నన్ను బయటకు పంపిస్తే నాకు చాలా అవమానం, నేను అస్సలు వెళ్లను అంటూ కలెక్టర్కే మెసేజ్ పెట్టింది. ఇక పూజ తండ్రి సైతం కలెక్టర్ సుహాస్ దివాసే అధికారిగా ఉండి నా కూతుర్ని టార్చర్ చేస్తున్నారు, దీనికి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అని బెదిరించారు. దీంతో కలెక్టర్ సిఎస్ కు కంప్లైంట్ చేయడంతో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వచ్చాయి. ఫస్ట్ ఆమెను పూణే నుంచి వాసిం కు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఆమె గారు వెలుగబెట్టిన ఘనకార్యాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ప్రైవేట్ ఆడి కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, విఐపి నెంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడటంతో మొదలైన వివాదం తీగలాగితే డొంక కదిలినట్టుగా ట్రాఫిక్ ఫైన్స్, సెటిల్మెంట్లు, ఇతర అధికారులపై ప్రెజర్ చేయడం ఇలా ఒక్కొక్కటి బయటపడ్డాయి. పూజా తల్లి ఏకంగా గన్ను గురిపెట్టి రైతులకు వార్నింగ్ ఇస్తున్న వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. అయితే అసలు పూజ ఎలా ఐఏఎస్ అధికారి అయిందన్న ప్రశ్న కూడా ఇప్పుడొస్తోంది. 2023 బ్యాచ్ కి చెందిన పూజా కేత్కర్ యూపీఎస్సీలో 841 ర్యాంకు వచ్చింది. అసలు ఆమెకు ఎలా ఐఏఎస్ క్లియరెన్స్ వచ్చిందని ఆర్టీఐ కార్యకర్త విజయ్ కుమార్ ప్రశ్నించారు. పూజా కేత్కర్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కోటాలో ఐఏఎస్ అధికారిగా సెలెక్ట్ అయింది. ఆమె తండ్రికి 40 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అయితే కోట్లల్లో ఆస్తులు ఉన్నవారు నాన్ క్రిమిలేయర్ కిందకు ఎలా వస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఇదంతా ఒక ఎత్తైతే ఆమెకు పలు మానసిక సమస్యలు ఉన్నాయని, ఉద్యోగంలో చేరే సమయంలో మెడికల్ టెస్టులకు కూడా హాజరు కాలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఎంబీబీఎస్ చదివేటప్పుడు కూడా తప్పుడు పత్రాలు ఇచ్చారని ఆమె చదివిన కాలేజీ సైతం అనౌన్స్ చేసింది. అయితే ఇవన్నీ దాటుకొని ఆమె ఎలా ఐఏఎస్ అధికారి అయ్యారనేది ఓ ప్రశ్నగా మిగిలిపోయింది. రోజురోజుకు కాంట్రవర్షియల్ అవుతున్న పూజా వివాదంలో యూపీఎస్సీ బోర్డు పూజా విషయంలో కలగజేసుకుంది. ఆమెను రీకాల్ చేస్తూ ముస్సోరీ ట్రైనింగ్ సెంటర్లో రిపోర్టు చేయాలని యూపీఎస్సీ ఆదేశించింది. అయితే దీనంతటికీ కారణం పూజ ఐఏఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి రావటమే. ఎందుకంటే పూజ తండ్రి మరియు తాత ఇద్దరూ ఐఏఎస్ అధికారిగా పనులు చేసిన వాళ్లే. అందుకే ఐఏఎస్ లో ఉన్న లొసుగులన్నీ బాగా తెలుసుకొని పక్కా ప్లాన్ తో ఐఏఎస్ లో జాయిన్ అయింది అని అనుకుంటున్నారు. పూజా బాగోతం తెలిసిన వాళ్లంతా ఇంకా మున్ముందు ఈమె గురించి ఇంకెన్ని నిజాలు బయటకొస్తాయో అని ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఇది పూజా కేత్కర్ స్టోరీ. అసలు ఇలాంటి కలెక్టర్లు ఈ సమాజానికి అవసరమా కాదా? మీ అభిప్రాయాన్ని ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.